ఆశీర్వదించేటట్లు అలాగే మీ అందరినీ దేవుడు ఆశీర్వదించేటట్లు నేను కూడా మందిరంలో నిలబడటానికి ఇంత కృపని దేవుడు నాకు ఇచ్చినందుకు మీ అందరూ కూడా ప్రార్థించండి. సంఘాలందరి కొరకు ప్రార్థించండి. అలాగే దేవుని మహాకృపను పట్టి ఆసక్తి కలిగి ఉంటే ఆశీర్వదిస్తాడు దేవుడు. అమ్మా ఏం కలిగి ఉంటేని నీవు నేను అని దేవునికి వ్యత్యాసం లేదు. ఎవరైతే ఆసక్తి కలిగి ఉండి మనస్ఫూర్తిగా దేవుని సన్నిధిలో అడుగుతారో వారిని నేను ఆశీర్వదిస్తానన్నాడు. అవునా? ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు అదే వాక్యం మనతో కూడా మాట్లాడుతూనే ఉంటున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. అవును కదా? ఇక్కడ దేవుని ఒక వాక్యం ఉంది. సొలొమోను మహారాజు కట్టిన మందిరమును కొరకు దేవుని సేవకులు చెప్పారు. సొలొమోను మహారాజు కట్టిన మందిరము దేవాలయము మనం ఒక్కసారి జ్ఞాపకము చేసుకుంటే దేవుని మహాప్రదీక్షత వచ్చేది, దేవుని మహిమగల మేఘం వచ్చేది, దేవుని ఒక ఆశీర్వాదము వచ్చేది. కానీ ఇప్పుడేమిచ్చాడంటే యేసయ్య మనకి పరిశుద్ధాత్మని ఇచ్చాడు. ఆయన ఎలాగిచ్చాడు పరిశుద్ధాత్మనని మనము జ్ఞాపకము చేసుకుంటే శిశువులతో మాట్లాడారు. అలాగే నేను వెళ్ళి మీ కొరకు పరిశుద్ధాత్మను పంపే వరకు మేడగదిలో ఎడదెగన ప్రార్థన చేయండి. అన్నిటికంటే ముఖ్యముగా ప్రార్థన ఉంటేనే ప్రతి అవసరాన్ని దేవుడు మనకు తీర్చి మనలను ఆశీర్వదిస్తాడనే మాటను మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని ఒక వాక్యాన్ని మనం జాగ్రత్తగా పరిశీలించినప్పుడు దేవుడు అద్భుతంగా మనలను దీవిస్తాడనే మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి. విశ్వాసం అనేది ఎక్కడుండాలి అంటే నీ హృదయంలో, నా హృదయంలో, మనందరి హృదయంలో. విశ్వాసం ఎవరికి చెప్పనక్కర్లేదు. నీ విశ్వాసాన్ని బట్టే దేవుడు నీకు మంచి కార్యాలని చేసుకుంటూ ఉంటాడు. నువ్వు కొద్ది స్థితిలో ఉన్నప్పటికీ కూడా మహా అభివృద్ధిని దేవుడు చేస్తాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం నుండి దేవుని ఒక వాక్యాన్ని చిన్న మాటల్ని మీకు నేను జ్ఞాపకం చేస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1వ వచనము. విశ్వాసం అనేది నిరీక్షింపబడిన వాటి ఒక్క నిజ స్వరూపమును దృశ్యమైనది అదృశ్యమైనది ఉన్నవనుటకు రుజు. అంతే. ఆ వాక్యం ఏం చెప్తుందో చూసారండి. మనం ప్రభుని ఏం అడుగుతున్నామో లేని అడుగుతున్నాం. అవునా? లేని మనం ప్రభుని అడుగుతున్నాం. మనకు దేవుడు అవి అనుగ్రహిస్తున్నాడా లేదా? ఎలాగని అడుగుతున్నాం ప్రభుని? ప్రభువా నాకు ఒక ఇల్లు కావాలయ్యా, లేకుంటే నాకు ఒక నా బిడ్డకి వివాహం కావాలయ్యా, లేకుంటే నాకు పిల్లలు కావాలయ్యా, లేకుంటే నీలో నేను రక్షణ పొందాలయ్యా, నీలో నేను సాగాలయ్యా, నీ మందిరానికి నేను వెళ్ళే అవకాశం ఇవ్వయ్యా అని మనందరము లేనిదే అడుగుతున్నాం. ఉన్నది అడిగామా? లేనిది అడుగుతున్నాం కనుక అది నమ్మి మనం అడుగుతున్నాం కదా, ప్రభు మనకు అనుగ్రహిస్తున్నాడు. విశ్వాసం అనేది నిరీక్షణ. అమ్మా నువ్వు విశ్వాసంగా లేవమ్మా అని ఎవరిని అంటానికి మనం సరిపోము. ఆ విశ్వాసం ఎక్కడ ఉంటుందంటే అంతరంగంలో ఉంటుంది. ఎంత ఉంటుందండి? అంతరంగంలో విశ్వాసం ఉంటుంది. నీ యొక్క మనసులో ఉన్న దాన్ని బట్టి నువ్వు క్రియని చేయగలవు. నీ పనులు, నీ మాటలు, నీ ఉద్దేశన, నీ ఒక్క పద్ధతి, నీ మందిరానికి రావటము, నువ్వు దేవుని మందిరంలో నిలబడటము, దేవుని మందిరంలో నువ్వు పరిచర్య చేయటము, ముందుగా దేవుని మందిరంలో సాక్ష్యం చెప్పడంలో నీ విశ్వాసం కనపడుతుంది. విశ్వాసం మనస్సులో ఉండాలక్కర్లేదండి, మనస్సులో పెట్టుకోవాలి. ఎవరు అది దొంగిలించరు. ఒకవేళ మన విలువైన వస్తువులు లేకపోతే విలువైన వస్త్రాలు భద్రంగా దాచుకోవచ్చు, లేకపోతే ధనము భద్రంగా దాచుకోవచ్చు. విశ్వాసం ఎక్కడ దాయాలి అంటే హృదయంలో దాచుకోవాలి. మనము బీరువాల్లో పెట్టుకోవచ్చు, లేదా సీక్రెట్గా పెట్టుకోవచ్చు. ఎవరన్నా దొంగలు అట్టుకుపోతారేమని భయపడవచ్చు, కానీ ఆ విషయంలో మనం భయపడతాం. కానీ ఆత్మవిశ్వాసంలో కూడా దొంగతనము చేసేవాళ్ళు ఒకరు ఉన్నారు. ఎవరు? అపవాది. దేవునికి స్తోత్రం. అపవాది దొంగిలిస్తుంది. మన విశ్వాసాన్ని ఏం చేస్తుందిలే? దొంగిలిస్తుంది. మన ఇరుగు పొరుగు వారి ద్వారాగానో, మన స్నేహితుల ద్వారాగానో, మనకు కావలసిన వారి ద్వారాగానో వచ్చి నువ్వు ప్రార్థనకి వెళ్ళావా, నీకెందుకు ప్రార్థన అని ఎగతాళి మాటలు వాళ్ళను వంకెట్టి వీళ్ళను వంకెట్టి ఏదేదో నీకు బోధ చేస్తుంది అపవాది. అది నీ ఆత్మవిశ్వాసాన్ని దొంగతనం చేసి బయటకు అట్టుకుపోవటానికి
అది నిన్ను పడగొట్టడానికి, ఆత్మీయ జీవితంలో నిన్ను నిలబెట్టలేకుండా, నువ్వు ఆత్మీయంగా ఎదగకుండా, దేవుని సన్నిధికి వెళ్ళకుండా, దేవునితో మాట్లాడకుండా, దేవునితో ప్రార్థన చేయకుండా, దేవునితో ప్రయాణం చేయకుండా నిన్నేం చేస్తుందంటే దొంగిలించి ఒట్టి మనిషిగా చేస్తుంది. నిన్నేం చేస్తుందండి? ఆత్మని దొంగిలించి ఏం చేస్తుందంటే నీ విశ్వాసాన్ని, నీ ఆత్మని, నీ మంచితనాన్ని దొంగిలింప చేసి నిన్ను వట్టిగా వదిలేస్తుంది. అప్పుడు నువ్వేమైపోతావంటే, మనం బాగానే ఉంటాము, ఆరోగ్యంగానే ఉంటాము, అన్ని విషయాల్లో బాగానే ఉంటాం, ఆత్మీయను కోల్పోయాము, దేవుని ఆత్మను కోల్పోయాము, దేవుని ఆత్మను విడిచిపెట్టేశాము, దేవుని శక్తి లేదు మనలోను, దేవుని ఒక్క ఆశీర్వాదం లేదు మనలోను. అది ఎవరు దొంగిలించారు అంటే అపవాది దొంగిలించింది కనుక దాన్ని దొరకకుండా మనం కాపాడేది మన హృదయం అనే పలక మీద నీ విశ్వాసాన్ని భద్రంగా దాచుకోవాలి. విశ్వాసం ఎక్కడ దాచుకోవాలి? మన మనసులో దాచుకోవాలండి. మన మనసులో దాచుకున్నప్పుడు దేవుడు బహుగా మనలను ఆశీర్వదిస్తాడు. దేవుని విశ్వాసాన్ని తగినట్లుగా మన పూర్వీకులు చెప్పినట్లుగా మనం ఒక్కొక్క దాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఎప్పుడూ కూడా మన ఆత్మవిశ్వాసాన్ని విడిచిపెట్టుకోకూడదు. మరి దేవుని దాసులు చెప్పారు కదా, సొలొమోను మందిరం చాలా బహు విలువైనది. అట్టి మందిరానికంటే ఇప్పుడు మందిరము నువ్వు ఆశీర్వదింపబడిన మందిరము. అప్పుడు దేవుని ఒక ప్రత్యక్షత, దేవుని ఒక తేజోమహిమ, ఆ ఎలుగు లేకపోతే మేఘము ఉండేదే. కానీ ఇప్పుడు యేసయ్య అన్నాడో, నేను వెళ్ళి మీ కొరకు పరిశుద్ధాత్మని పంపుతాను, అందుకు ఎడదగిన ప్రార్థన మీరు చేయండి, అందరిపైన నా ఆత్మను కుమ్మరిస్తాను. కడవర దినాలు. ఏ దినాలండి ఇది? ఆత్మని కుమ్మరించే దినాలు. మనం ఎవరైతే ఆత్మను సంపాదించుకోవాలనుకుంటామో మనం ఆసక్తితో ప్రార్థన చేయాలి, ఆసక్తితో దేవుని అడగాలి. అప్పుడు దేవుడు బహుగా మనలను ఆశీర్వదిస్తాడు. మనం ఆశ కలిగి ఉంటే మనకు తెలియకుండా మన కాళ్ళు దేవుని మందిరానికి వచ్చేస్తామా లేదండి? రాత్రి నుండి దేవుడు మాట్లాడతాడు, రేపు నీకు ఆదివారం అమ్మా, రేపొద్దున్న నీకు మంగళవారం అమ్మా, నీకు నిర్ణయ ప్రార్థన ఉంది కదమ్మా అని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. వట్టిదా నిజమా? మీరు అందరూ అలా జ్ఞాపకం వచ్చిన వాళ్ళందరూ ఒకసారి అల్లేలి చెప్దామండి. జ్ఞాపకం చేసుకున్నప్పుడు సిద్ధపడాలి మనము. అది జ్ఞాపకం ఎందుకు చేస్తారంటే సిద్ధపాటు జీవితానికి మనం సిద్ధపడే వారంగా మనం ఉండాలి. ఒకసారి దేవుని ముఖం చూడాలి, రెండోసారి యాజకుల ముఖం చూడాలి మనం. ఎందుకంటే తెలుసండి, మన కోసం ప్రయాసపడి ప్రార్థన చేస్తున్నారు, దేవునికి జ్ఞాపన చేస్తున్నారు, మన కోరికలు నెరవేరుతున్నాయి, దేవుని మందిరానికి వెళ్ళాలి, వారిని సంతోష పెట్టాలి, దేవుని ఆశీర్వాదాలు అందుకుని రావాలి. అప్పుడే దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ఇంకొక చిన్న మాట చెప్తాను నేను. ఎందుకంటే ఈ గ్రామంలో అనేక స్థలాలు ఉన్నాయి, కానీ ఎక్కడ స్థలము కొనకూడదు మోహన పాస్టర్ గారు, ఎక్కడ స్థలము కొనకూడదు. దేవుడు నిర్ణయం ఇక్కడుంది, దేవుడి ఏర్పాటు ఇక్కడుంది, దేవుని దయ ఇక్కడుంది, దేవుని కనికరం ఇక్కడుంది. అన్నిటికంటే మీరు రక్షింపబడటానికి ఇక్కడ మీకు ఒక మంచి గుడారము. అవునా కాదండి? మీరు రక్షింపబడతాకి దేవుడు మీకు మంచి కూడా. ఎవరితో మాట్లాడతాకి? దేవునితో మాట్లాడుకుంటాకి. ఎవరితో మాట్లాడుకుంటాం? మందిరంలోకి వస్తేనే దేవునితో మాట్లాడుకుంటాం. మన అవసరాలన్నీ దేవునితో చెప్పుకుంటాము, మన బాధలన్నీ దేవునితో చెప్పుకుంటాము. మరలా మనం ఏం చేస్తాం? దేవా నాకు సహాయము చేయమని అడుగుతాం. మీరు ఆ విశ్వాసంతోనే మందిరానికి రావాలి. ఎందుకంటే ఇక్కడ ఈ మందిరము ఎక్కడి నుంచి అయ్యగారు కట్టారులే, ప్రార్థన కోమాలో ఆరు కట్టుకున్నారు కోమాలో అంటే నువ్వు మందిరానికి రాలేవు. కానీ నువ్వేమనుకోవాలంటే దేవుడు నాకు ఇక్కడ ఒక మందిరాన్ని ఏర్పాటు చేశాడు. భాగ్యలక్ష్మి మేము ఒక మందిరం కావాలి ప్రభా, ఒక మందిరం కావాలి ప్రభా అని శ్రీరాంపురంలో ఒక మందిరం కావాలి అని ప్రార్థించేవాళ్ళం. కానీ దేవుని మహాకృప చేత ఇక్కడే దగ్గరలోనే బట్లమూటూరులో దేవుడు ఒక నిర్ణయం ఉండి ఇక్కడ కట్టించాడు మంచి మందిరాన్ని. ఆలయం ప్రతిష్ట రోజు ప్రతి సంవత్సరం ఆశీర్వాదంగా ఇంకా జన్మతో నూతన ఆత్మలతో నింపబడేటట్లు మీరందరూ ప్రార్థన చేయాలి. అలాగే దేవుని మహాకృపను బట్టి మనల్ని దేవుడు ఎన్నుకున్నాడా లేదండి? ఎన్నుకున్నాడు. ఎంత లెక్కైనా నడవగలిగినంత లెక్కలి దేవుని ఆరాధించేవారు. ఎంత లెక్కండి? నడవగలిగిన లెక్క అంటే ప్రయాసం ఆయాసం వచ్చే అంతవరకు నడవగలిగినంటే లెక్క. మనం నడవాలి, నడిచి దేవుని మందిరానికి రావాలి. అది నీకు ఆశీర్వాదమే. స్వార్థ చేయువారు పాదాలు
సుందరమైనవి. దేవుని సేవకుడికే కాదు ఈ బాధ్యత, అంతా సంఘానికి బాధ్యత కలిగి ఉన్నది. సంఘం మీద ఏముందండి? ప్రార్థనలు చేయాలి, ఆత్మలను రక్షించాలి, ఆత్మలను బలపరచాలి, ఆ బిడ్డల దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి, మీకు చేసిన అద్భుతాలు వారికి చెప్పాలి. దేవుడు మంచి కార్యాలు చేస్తాడమ్మా అని మీరేం చెప్పాలంటే ఆత్మలను అప్పగించే బాధ్యత మీదే. అప్పుడే దేవుడు బహుగా మనలను ఆశీర్వదిస్తాడు. మీరు మందిరము అయ్యగారి కట్టారు అంటే మీరు మందిరంలోకి రాలేరు. ఇది దేవుడు నాకు ఏర్పాటు చేశాడు, ఇది నా రక్షణార్థమై నిన్ను నేను ఆరాధించుటకు, నా ఆశీర్వాదము కొరకు ఈ స్థలమును దేవుడు ఇచ్చాడు అని నువ్వు సంతోషంగా ఉంటే నీవు మందిరానికి రాగలవు, ఆనందంగా దేవుడిని ఆరాధించగలవు, సంతోషంగా దేవుని దీవెనలో పట్టుకెళ్ళగలవు, దేవుని సేవకులను గౌరవించగలవు, ఆత్మ యొక్క పిల్లలని గౌరవించగలవు. నువ్వు అటువంటి సబుద్ధి కలిగి ఉండాలి అంటే దేవునితో మాట్లాడాలి, దేవుడు పరిశుద్ధాత్మ మీ మీద ఉంచాలి. వాళ్ళ మేడగదిలో 120 రోజుల వరకు కనిపెట్టి ప్రార్థన చేశారు. వాళ్ళకి డేట్ లేదు, వారానికి వచ్చేస్తాను, 2 రోజులకు వచ్చేస్తాను, 3 రోజులకి ఇచ్చేస్తానని దేవుడు వాళ్ళతో చెప్పలేదు. ఇచ్చే వరకు కనిపెట్టారు. అందరూ ఆత్మను పొంది అన్య భాషలతో మాట్లాడసాగారు. కనిపెట్టి 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 ప్రార్థించాలి. ఈరోజు అసలు మనం బ్రతుకున్నాము అంటే ఎవరి కృప? దేవుని. అంతే మన విశ్వాసం ఏంటో తెలుసండి? ఈ రోజంతా మనము మన కుటుంబం ఆశీర్వాదకరంగా ఉన్నా, నిజంగా నేను బ్రతకాను అంటే దేవుడే నన్ను బతికించాడని ప్రతి ఒక్కరూ విశ్వాసంతో ఉండాలి. దేవుని మహాకృపను పట్టి సాతాను మన మీద ఏటాడుతూ ఉంటుంది, ఎప్పుడు దొరుకుతామా, ఎప్పుడు పాడు చేయాలని. దానికి లోబడకుండా దేవుని దూత కాపాడుకుంటూ ఉంటుంది. నమ్మిన వారు అందరము ఒకసారి అల్లేలి చెప్దామండి. దేవుని దూత మనల్ని కాపాడుతుందా కనుక మనము మరి ఎవరూ లేనప్పుడు కూడా మనం పడిపోతుంటే మనల్ని ఎవరు ఆదుకుంటున్నారు? దేవుడు ఆదుకుంటా. అదే విశ్వాసము. అమ్మ వచ్చేలాగా తీయచ్చు, బాబు వచ్చేలాగా తీయచ్చు, అక్క వచ్చేలాగా తీయచ్చు, సహోదరులు వచ్చేలా. ఆ సహోదరులు ఆ టైంలో అక్కడ ఎందుకున్నారు? అది నీకు ప్రశ్న, అవునా? నీ సహోదరులు కానీ నీకు ఎవరన్నా కావలసిన వారు కానీ నువ్వు ఒక ఆపద కలిగినా, కష్టం కలిగినా, లేకపోతే అవసరం కలిగినప్పుడు ఆ టైంలో నీకు ఆ సమయంలో నీ దగ్గర ఎందుకున్నారు? అది దేవుడి ఏర్పాటు అని నమ్మాలి. నమ్మిన వారు అందరము ఒకసారి వెళ్ళి చెప్దామండి. ఎవరి ఏర్పాటు? దేవుని ఏర్పాటు. దేవుడు నిన్ను దీవిస్తాడు, నిన్ను ఆశీర్వదింతాక ఆయన దూత ద్వారాగా నిన్ను లేవనెత్తాడు. మనిషి ద్వారాగా వచ్చి నిన్ను లేవనెత్తాడు దేవుడు అంటున్నాడు, నిన్ను ఎడువను నేను ఎడబాయను. ఆయన అంటున్నాడు, నిన్ను ముదిమొచ్చే వరకు నేను ఎత్తుకుని ముద్దాడతానని దేవుని ఒక వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాము. నమ్మకమైన వాడు మన యేసయ్య ఎవరండి? నమ్మకమైన దేవుడు. మీరు ఈరోజు ఆలయ ప్రతిష్ట రోజు జ్ఞాపకం చేసుకుని వదిలేయటం కదా, ప్రతిరోజు ప్రార్థనలో పెట్టాలి. అది మన విశ్వాసం. మళ్ళీ ఆలయం ప్రతిష్ట రోజు వరకు, నిర్ణయ ప్రార్థనల వరకు, పండగల వరకు, వేడుకల వరకు నువ్వు ఆశీర్వదించమని ప్రతి విశ్వాసి ప్రార్థించాలి. అక్కర్లేదండి, ప్రార్థించాలండి. ప్రార్థించిన వారికి దేవుడు ప్రతిఫలము అనుగ్రహిస్తాడు. మనం మనుషుల కోసం దేవుని మందిరానికి రావద్దే, నీ కోసం నువ్వు రావాలి, నీ కోసం నువ్వు ప్రార్థన చేయాలి. నీ దేవుని కోసం రావద్దు, నీ ఆశీర్వాదం కోసం నువ్వు దేవుని మందిరానికి రా. అప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడు, నీ అవసరాలు తీర్చి నీతో కూడా వచ్చి నీ అవసరాలన్నీ దేవుడు తీర్చగలడు. ఈరోజు నిన్ను ఆశీర్వదించాలంటే ఎవరి చేతిలో ఉంది? దేవుని చోదు. అదే మరి ఏబ్రీ గ్రంథకర్త అంటున్నాడు, విశ్వాసం అనేది నిరీక్షింపబడినది, నిజ స్వరూపమైనది. లేనిది కూడా దేవుడు అనుగ్రహించడు, లేనిది కూడా అనుగ్రహిస్తారంట. ఒక పాస్టర్ గారు పాపం ప్రార్థన పెట్టుకుని ఆయనకి ఒక 4-5 విశ్వాసులు ఉన్నారంట. వాళ్ళని అనేవారంట, అండి అమ్మా మనకు ఒక కుర్చీ లేదు, ఒక బెంచీ లేదు, మనకు టేబుల్ కావాలమ్మా, మనం ప్రార్థించుకుంటాక అవసరము, మనం కొనుక్కోలేకపోతున్నాం, పేదోళ్ళం కదా మనము అని ప్రార్థన చేయమని అందరూ నవ్వుకునివ్వరంట. అయ్యగారేటి కొనుక్కుందాం అనాలి కదా, మన అందరం కొనుక్కుంటాం కదా, ప్రార్థన చేయమని చెప్తున్నారేటి అయ్యగారు అని నవ్వుకునేవారంట. కానీ అయ్యగారు సేవకులు మరి ఆ విశ్వాసులు ప్రార్థించేవారంట. ఎందుకంటే అయ్యగారు చెప్పారు తప్పదని ప్రార్థన చేసేవారంట, మనసులో నవ్వుకున్నప్పటికీ కూడా. కానీ సర్కస్ వాళ్ళు వచ్చంటండి, సర్కస్ వేసుకుని అంటండి మరి ఎలా మిగిలిపోయినాయో, ఏ లారీ పెట్టుకున్నారో సమానంగా మనకు తెలియదు. కానీ అయితే ఒక కుర్చీ, ఒక బెంచి, ఒక టేబుల్ మిగిలిపోయిందంటండి. మిగిలిపోతే అన్నారంటే ఇక్కడ దగ్గర వాళ్ళు ఎవరన్నా ఉంటే ఇచ్చేయండి అమ్మ, లేనంటోళ్ళకి అని చెప్పేశారంట అక్కడ. అలా కదా అయ్యగారు ఉన్నారు, ఒక ఆయన చిన్న ప్రార్థన పెట్టుకుంటున్నారు, తాటాకిల్లు వేసుకుని ఆయనకి ఇస్తామని ఆయన్ని కేకేసి ఇచ్చారు. దేవుడు ఇచ్చాడా ఇవ్వలేదా?
నమ్మి ప్రార్థన చేయాలి. నమ్మి ప్రార్థన చేస్తే మనం పొందకుండా ఉండలేము. మన విశ్వాసానికి ఏది అడ్డం వచ్చినా మనం ఆగకూడదు. మన విశ్వాసానికి ఏది అడ్డం వచ్చినా ఆగకూడదు. ఏం చేయాలి? ప్రార్థన చేసుకుని దేవుని మందిరానికి రావాలి. అప్పుడు దేవుడు బహుగా మనలను ఆశీర్వదిస్తాడు. ఆశీర్వదిస్తాడు. ఆశ కలిగి ఉండాలి. ఈ మందిరం నా కోసమే ఇక్కడ దేవుడు నిర్ణయించాడు. ప్రతి విశ్వాసి కూడా దేవుడు నా కోసం ఈ మందిరాన్ని ఇచ్చాడు దేవుడు అని మందిరానికి వచ్చి ఆరాధించండి. అప్పుడు దేవుడు నిన్ను లెక్క చూసుకుంటాడు. మనుషులు అందరి మీద కోపమించు, కానీ దేవుని మీద ఎప్పుడు ఎన్నడూ ఏ మనుషులను కోపమించకూడదు. ఎవరు కూడా కోపమించకూడదు. దేవుడు మంచి దేవుడు, అవునా? మనం తప్పిపోవచ్చు, కానీ దేవుడు తప్పిపోయేవాడు కాడు. దేవుని కొరకు వచ్చి మందిరంలో దేవుడిని ఆరాధించండి. దేవుడు బహుగా మనలను దీవించి ఆశీర్వదించినట్టు ఈ ఒక్క వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. మీ అందరికీ వందనాలమ్మా. చిన్న ప్రార్థన చేసుకుందాం.